కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్ మా మమ్మీ స్టైల్లో చేశారు. ప్రాసెస్ చూసేద్దామా? ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్లోకి వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కూల్ వాటర్ తీసుకొని పసుపు, ఉప్పు, కారం, మసాలా వేసి కార్న్‌ఫ్లోర్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత చికెన్ మిక్చర్ని ఈ వాటర్ మిక్చర్లోకి వేసి మంచిగా మ్యాగ్నేట్ చేయండి. అట్లీస్ట్ 5 to 6 hours. నేనైతే కరెక్ట్గా 6 hours ఉంచాను. సో ఈ చికెన్ 6 hours మ్యాగ్నేట్ అయిన తర్వాత మంచి జ్యూసీ టెక్స్చర్ వస్తుంది అంటారు కుక్ చేశాక. బాగా మ్యాగ్నేట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో కార్న్‌ఫ్లోర్తో పాటు ఉప్పు, కారం తీసుకొని ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్ని ఫాలో అవ్వండి. చికెన్ తీసుకొని కార్న్‌ఫ్లోర్ పిండిలో వేసి మొత్తం డస్టింగ్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకోండి. క్రిస్పీ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేశాను. ఫ్రైయింగ్ మాత్రం నాకు రాలేదు. 2 times ఫ్రై చేశాను, 2 times ఫెయిల్ అయింది. అదే మా మమ్మీ చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంతైనా మమ్మీలు చేస్తేనే కరెక్ట్గా వస్తాయి అబ్బా. మనం చేస్తే అంత కరెక్ట్గా రావు కదా. అండ్ ఆ టేస్ట్లో కూడా ఏదో మ్యాజిక్ ఉంటుంది మమ్మీ చేస్తే. ఈ కూల్ క్లైమేట్లో వేడి పాప్కార్న్ తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో డెఫినెట్గా వెళ్ళి ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్.